పాలైతే విరిగినాయి. ఇలా వచ్చేది ఒక 4 దంచిన ఒక స్పూన్ నెయ్యి వేసి గిన్నెకు రాయాలి చుట్టూ. సారీ. ఏం కావాలరా కన్నయ్య? హాయ్ కన్నయ్య, ఏం కావాలి? మమ్మీ కావాలా? మరి నువ్వు చేసింది ఏంటి? కళాకారం. అది ఎప్పుడు తినడు? కొంచెం చల్లారాలి, వేడి బాగుంది. తర్వాత మళ్ళీ అయినాక చూపిస్తావా? తినే ముందు చూపిస్తా.
అమ్మ నీ కళాకంద ఏమైందిరా అప్పుడు చేసింది? చూపిస్తానన్నావు, చూపించలే మళ్ళా. దీన్ని అప్పుడు కొంచెం చల్లారేటప్పుడే కాట్లు పెట్టి ఉంచిన, ఇప్పుడు కోసి అంచుకో పీసిత్తా తినండి ఎట్లుంటుందో. అప్పుడు వేడి ఉన్నప్పుడు కాట్లు పెట్టి ఉంచిన దీంట్లో నేనే తినాల ఫస్ట్. నువ్వు చేసింది నువ్వే తినాలమ్మ. నీ ప్రయోగం టేస్ట్ ఎవరన్నా వేరే వాళ్ళు టేస్ట్ చెప్తే మంచిగా ఉంటుంది. మరి మా వదిన చేయమని చెప్పు. మామయ్యకి ఇచ్చి వచ్చినాక నీకు ఇస్తా. సూపర్ ఉన్నది కదా, డాడీకి ఇస్తుందా? Very cute. Harsha, good job, because you kind of skid out here because of the bubbles, but you managed very well. Like both the masters said, కొంచెం clumsy only, so please work on that. Tejas, tension party, smile, it's okay. But the concept was great. I like the entire swing. I like the bubbles. I like them also a lot, which is more finishing. Otherwise it was nice. బేకరీలో ఉన్నట్టుందా అమ్మా? సక్సెస్. ఇగో వదిన కూడా పెడతా. ఏరారా ఇగో నీకు ఇస్తుందా? ఆడది మొత్తం కథం చెప్తాడు. వదినకు పెడతా. కన్నయ్య ఎట్లుంది? ఎట్లుంది? చూపరా? తాత కూడా చూపరా? భయపడతావా? చేయి పట్టుకుంటే చేయి. ఎట్లుంది వదిన? సూపర్ ఉంది. బేకరీలో చేసినట్టుందా? మమ్మీ సక్సెసా? సక్సెస్. సరే నాకేం తీయవు. ప్రసాదం పెట్టినట్టు పెడతాను అందరికీ. నీ చెయ్యికి అంటుతుంది, ఎందుకు అంటించుకోవాలి? కొత్తగా ట్రై చేసిన కదా. సూపర్ ఉందమ్మా నిజంగానే సూపర్. ఎట్లా ట్రై చేసామ్మా? పాలు పొయ్యి మీద పెట్టిన, పాలు ఇరగడానికి చిక్కడంతా నిమ్మ ఉప్పు వేసిన. పాలు ఇరిగినాయి. పాలు ఇరిగినాక దగ్గరకు వచ్చేదాకా బాగా కలిపిన. 4 ఇలాచీలు వేసిన, దంచి ఇలాచీలు పొట్టు తీసి దంచేసి తర్వాత కొంచెం సరిపోను చక్కెర వేసిన, ఒక చిన్న గ్లాసు. ఎందుకంటే నేను కొద్దిగా ఫస్ట్ సారి కాబట్టి కొంచెం తయారు చేసిన. కొంచెం చక్కెర వేసి, చక్కెర అయిన తర్వాత చక్కెర కలుపుతుంటే మొత్తం దగ్గరికి వచ్చేదాకా చూసిన. నీ మనవానికి కావన్నట్ట ఫస్ట్ ఆనకు పెట్టు. దగ్గరికి వచ్చిన తర్వాత కన్నయ్య ఎట్లుందిరా? చూపి అట. దగ్గరికి వచ్చిన తర్వాత మొత్తం దగ్గరికి వచ్చేదాకా కలుపుకున్నా. ఒక 2 చెంచాలు అంతా నెయ్యి వేసి మొత్తం దగ్గరికి వచ్చినాక ఈ గిన్నెకు నెయ్యి పూసుకొని దీంట్లో పోసి స్పూన్ తోటి మొత్తం సమానమన్నా ఒక శాఖతోటి కాట్లు పెట్టుకున్నా. ప్లేట్ వెడల్పు డబ్బా సేపు ఉంటే డబ్బాలాగా వచ్చేది. ఈ రౌండ్ ఉన్నది కాబట్టి కొంచెమే కాబట్టి మళ్ళీ చేసినప్పుడు బాగా ఎక్కువ చేస్తా. ఇది మస్తు ఉన్నది. డాడీ కాటింగ్కి అయిపోవు. ఇక మనిషి ఒక పీస్ రావద్దని చేసి. బాయ్ అండి. మీకు ఇట్లా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇది తయారు చేసిన. బాయ్.